స్వప్నమే నీ గమ్యమా, సత్యమే ఆ శూన్యమా, విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. అలా నా చేతిలో కూడా ఖడ్గం ప్రత్యక్షం అవగానే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. బీస్తి నాయక్ నా మీదకి వస్తుంటే నా ఖడ్గంతో నేను కూడా అతన్ని ఎదుర్కొన్నాను. కొంతసేపు అతనితో యుద్ధం కూడా చేశాను. నీ మీద నాకు కోపం లేదు, నీకు ఎటువంటి హాని తలపెట్టాలని లేదు. నువ్వు మా అమ్మ జోలికి రాకపోతే నాకంతే చాలు. కానీ నాకు నిన్ను సర్వనాశనం చెయ్యాలనుంది. హుయ్యా హో! ఈ సూక్ష్మ మండలంలో నీకెంత శక్తి ఉందో నాకు అంతే ఉంది. నువ్వు నన్నేమి చేయలేవు. ఒకే ఒక దెబ్బతో భౌతిక ప్రపంచంతో నీకున్న సంబంధాన్ని తునాతునకలు చేస్తాను. నీ శరీరంలోకి వెళ్ళలేక ఇక్కడే ఈ సూక్ష్మ మండలంలోనే పరిభ్రమిస్తూ ఉంటావు. బీస్తి నాయక్ నా కేసులో వచ్చినప్పుడు అంబిలికల్ కార్డ్ గురించి మీరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అంకుల్. నీ భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరం దాకా సాగి వచ్చే కాంతి తీగను అంబిలికల్ కార్డ్ అంటారు అనిరుద్ధ్. గర్భంలో ఉన్న బిడ్డకు తల్లితో ఈ అంబిలికల్ కార్డ్ ద్వారా సంబంధం ఏర్పడి ఉంటుంది. బిడ్డ పుట్టి పెద్దవాడయ్యాక కూడా ఈ అంబిలికల్ కార్డ్ కంటికి కనిపించకుండా ఉంటుంది. భౌతిక ప్రపంచంతో సంబంధం ఉన్నంత వరకు అది అలాగే ఉంటుంది. ప్రాణం పోయి ఆత్మ శరీరంలోంచి బయటికి వచ్చినప్పుడు అంబిలికల్ కార్డ్ దానంతట అదే కృషించిపోతుంది. అందుకే సూక్ష్మ మండలాల్లో విహరిస్తున్నప్పుడు అంబిలికల్ కార్డ్ తెగిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రమాదవశాత్తు తెగిపోతే మరణం తప్పదు. ప్రమాదవశాత్తు అంబిలికల్ కార్డ్ తెగిపోతే మరణం తప్పదు అని మీరు అన్న మాటలు గుర్తుకొచ్చి భయం వేసింది అంకుల్. నా ప్రాణాలు పోతాయని కాదు, మమ్మీని బీస్తి నాయక్ బారి నుంచి ఈ జన్మలో కూడా రక్షించుకోలేనని కంగారు పడిపోయాను. అంతలో బీస్తి నాయక్
ఖడ్గంతో నా అంబిలికల్ కార్డు మీద దెబ్బ వేశాడు. కానీ ఎలా అయిందో ఏమో కానీ నా ఫిజికల్ బాడీలోకి వచ్చి చేరుకున్నాను నేను. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు అనిరుద్. సుధా ఆంటీ నీకు నిద్ర మాత్రలు ఇచ్చి నిద్రపుచ్చింది. అలాంటి సమయాల్లో యాస్ట్రల్ ట్రావెల్ చేయకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే మళ్ళీ నీ ఫిజికల్ బాడీలోకి రావడం చాలా కష్టం అవుతుంది. బీస్టీ నాయక్ని అంబిలికల్ కార్డు మీద అటాక్ చేసినప్పుడు బహుశా నేను అనుకోవడం అదృష్టవశాత్తు ఆ నిద్రమాత్రల ప్రభావం తగ్గుండాలి. అందుకే మళ్ళీ నువ్వు నీ భౌతిక శరీరంలోకి రాగలిగావు. అయితే జరిగిందంతా నిజమే అంటారా అంకుల్? ఇదంతా నా కళ్ళలో ఇమాజినేషన్ కాదు కదా? ఏమాత్రం కాదనిరుద్, అన్నీ యథాతథంగా జరిగాయి. ఐఎమ్ ష్యూర్. అక్కడ నీ వేషధారణ విచిత్రంగా ఉందన్నప్పుడే నాకు అర్థమైంది. యాస్ట్రల్ వరల్డ్లో ఇటువంటి ద్వంద్వ యుద్ధాలు జరిగినప్పుడు సెరిమోనియల్ డ్రెస్లో ప్రత్యక్షం అవుతారు. పైగా నీది బీస్టీ నాయక్ది ఈనాటిది కాదు, ఎన్నో జన్మల నుంచి కొనసాగుతున్న వైరం అని నాకు అనిపిస్తోంది. ఆ విషయాలన్నీ ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తాను. పద. ఐ హోప్ యు ఆర్ రైట్ సార్. మిస్టర్ పవన్ సార్, ఇక నేను బయలుదేరుతాను. అర్జెంటుగా సీఎం గారిని కలుసుకోవాలి. అదేంటండి, డిన్నర్ ఇస్ రెడీ. నో యూ మస్ట్ ఎక్స్క్యూజ్ మీ. మీరు పిలిచారు కాబట్టి కాదనలేక వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి. మీ మిస్సెస్ కూడా ఇప్పుడు నార్మల్ హెల్తీగా ఉన్నారు. బై ద వే, హీస్ ప్రొఫెసర్ ఆత్మ. హలో. హలో. అండ్ హీస్ మై సన్. హాయ్. హలో అంకుల్. ఇక నేను బయలుదేరుతాను. పదండి సార్. నో యూ స్టే బ్యాక్ అండ్ లుక్ ఆఫ్టర్ యువర్ గెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఉండు పవన్, నేను పంపించొస్తాను. అలాగే. హలో. బీష్తి నాయక్ గురించి కమిషనర్ గారు ఏమంటున్నారో విన్నారుగా? విన్నాను. ఆ బీష్తి నాయక్ అతని అనుచరులు క్రిమినల్ గ్యాంగ్. క్రిమినల్స్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళతోనూ అలాగే డీల్ చేయాలి. అంతేగాని వాళ్ళకేదో అద్భుత శక్తులున్నాయని వాటిని ఎదుర్కోవటానికి అటువంటి శక్తుల్ని ఉపయోగించాలని ఎక్కడా లేదు. అవునా? కావచ్చు అంటే పవన్ గారితో పూర్తిగా ఏకీభవించలేకపోతున్నానని అర్థం. ఎలా? నేను ఇప్పుడు చెప్పినా ప్రయోజనం లేదు డాక్టర్ సుధా. నా మాటలు మీరు నమ్మరు. చెప్పి చూడండి, నమ్ముతానేమో. అనిరుద్, మమ్మీ దగ్గరికి వెళ్ళమ్మా. స్నిగ్ధ గారు సురక్షితంగా ఇంటికి వచ్చేశారని మీరు అందరూ ఆనందంగా ఉన్నారు. ఇదంతా పోలీసుల ప్రతిభ అని మీరు అనుకుంటున్నారు. కానీ అనిరుద్ సూక్ష్మ శరీరంతో, అంటే యాస్ట్రల్ బాడీతో వికారాబాద్ వెళ్ళాడని, అక్కడ కరకంకర యాగాన్ని పూర్తి చేసి స్నిగ్ధ గారిని తన అనుచరుల సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న బీస్టీ నాయక్కి సవాల్ విసిరాడని నేను చెప్తే మీరు నమ్ముతారా? సూక్ష్మ మండలాల్లో అసాధారణమైన పద్ధతిలో బీస్టీ నాయక్తో అనిరుద్ ద్వంద్వ యుద్ధం చేశాడని చెప్తే మీరు నమ్ముతారా? పోలీస్ కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి బీస్టీ నాయక్ చనిపోయాడని మీరు అందరూ ఊహించుకుంటున్నారు. కానీ ఇందాక అనిరుద్ నాతో అన్న మాటలను బట్టి బీస్టీ నాయక్ ఇంకా బతికే ఉండొచ్చు అని నేను చెప్తే నమ్ముతారా? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఇట్స్ ఆల్ రైట్ సుధా, ఇవాళ మనకి ఆర్గ్యుమెంట్స్ వద్దు. చూడండి ప్రొఫెసర్ గారు, ఇప్పుడు మనం హాయిగా టైం స్పెండ్ చేయడానికి కలుసుకున్నాం. మీ థీరీస్ గురించి మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా తీరిగ్గా మాట్లాడుకుందాం. లాభం లేదు పవన్ గారు. మనం ఎంత తీరిగ్గా మాట్లాడుకున్నా నా మాటలు మీరు నమ్మరు. ఇటువంటి విషయాల మీద నమ్మకం ఉన్న వారికి ఎటువంటి రుజువులు సాక్ష్యాలు అక్కర్లేదు. కానీ నమ్మని వారికి ఎన్ని రుజువులు సాక్ష్యాలు ఉన్నా ప్రయోజనం ఉండదు. ఫర్ దోస్ హూ బిలీవ్ నో ప్రూఫ్ ఇస్ నెసెసరీ, అండ్ ఫర్ దోస్ హూ డోంట్ నో ప్రూఫ్ ఇస్ సఫిషియంట్. ఏంటి అంతా ఇక్కడ నిలబడ్డారు? ఎవరికి ఆకలిగా లేదా? రండి భోజనాలకి. పదండి. రండి ఆత్మగారు. రండి రండి సార్. మావయ్య, బాగున్నావు పవన్? బాగున్నాను మావయ్య. అమ్మేది? తను రాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. ఇక్కడేదో పార్టీ జరుగుతున్నట్టుందే. అవును మావయ్య, స్నిగ్ధ తిరిగి వచ్చేసిందని చిన్న గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశాను. అమ్మకు ఉత్తరం రాశానే, అందిందా? ఆ ఉత్తరం చదివి విషయాలన్నీ తెలుసుకునే బయలుదేరొచ్చాను. మరి అమ్మ రాలేదెందుకు? ఇవాళ పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను. అమ్మకి ఒంట్లో బాలేదు పవన్. అవునా? ఏమైంది? ఏమైందో చెప్పు మావయ్య, సందేహిస్తున్నావు ఎందుకు? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అమ్మకి నర్వస్ బ్రేక్ డౌన్ అయింది. వాట్? నర్వస్ బ్రేక్ డౌనా? ఓ గాడ్. కంగారు పడక పవన్, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజీవరావు గారి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాను. 15 రోజుల క్రితం ఓ రోజు రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయింది. మర్నాడు పొద్దున లేచి తన కోసం వెతుకుతుంటే తెలిసిన వాళ్ళెవరో వచ్చి చెప్పారు, చుట్టుకొండ శ్మశానానికి వెళ్లే దారిలో తన స్పృహ తప్పి పడుందని హాస్పిటల్లో చేర్పించామని.
ఆ రోజు సాయంకాలానికే స్పృహ వచ్చిందనుకో, కానీ మతి స్థిమితం లేని దానిలా ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటే నర్వస్ బ్రేక్ డౌన్ అయిందని మర్నాడే డాక్టర్ సంజీవరావు గారి హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. గత సోమవారం నుంచి షాక్ ట్రీట్మెంట్ మొదలెట్టారు. షాక్ ట్రీట్మెంటా? అమ్మకి షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా? మరి ఆ విషయం నాకు వెంటనే ఫోన్ చేసేందుకు చెప్పలేదు మావయ్య? అక్కడ అమ్మకి అలా ఉంటే నేను ఇక్కడ. నీకు కావాలనే తెలియపరచలేదు. ఇక్కడ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నాకు బాగా తెలుసు. 7 సంవత్సరాల క్రితం చనిపోయిందనుకున్న నీ భార్య తిరిగి వచ్చిందని, ఈలోగా అనిరుద్ధిని హాస్పిటల్లో చేర్పించారని తెలుసు నాకు. ఆ సమయంలో అమ్మ గురించి నీకు చెప్పి నిన్ను మరింత కంగారు పెట్టదలచలేదు. స్నిగ్ధ, నేను వెంటనే అనకాపల్లికి బయలుదేరాల్సి ఉంటుంది. అలాగే. వద్దురా, నువ్విప్పుడే రావద్దు. నిన్ను చూస్తే రాజేశ్వరి మరింతగా అప్సెట్ అవుతుంది. ఇది నా మాట మాత్రమే కాదు, డాక్టర్ గారు కూడా అలాగే అన్నారు. నా మీద నమ్మకం పెట్టి కొన్నాళ్ళు ఆగక తప్పదు. నీ మీద నమ్మకం లేక కదా మావయ్య. నిజానికి అమ్మ నీ దగ్గరుంటే నాకు ఏ చీకు చింత ఉండదు. కానీ నర్వస్ బ్రేక్ డౌన్ అంటేనే నాకు చాలా వర్రీడ్గా ఉంది. సరే, మీ ఇష్ట ప్రకారమే కానిద్దాం. ఇది చెప్పుకోదామని ప్రత్యేకంగా పని కట్టుకొని వచ్చానురా. ఇంకో గంటలో బస్సు ఉంది, నేను వెళ్తాను. అదేమిటి మాయో ఇప్పుడే వెళ్ళిపోతానంటావు? రేపు పొద్దున బస్సుకి వెళ్ళొచ్చు కదా? వద్దురా, అక్కడ అమ్మను చూసుకోవడానికి అత్తయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు. స్నిగ్ధ, మావయ్య, స్నిగ్ధని ఇదే కదా నువ్వు మొదటిసారి? అవునరా, మా మావయ్య. దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి, మీ అత్తగారికి పూర్తిగా నయమైన తర్వాత నేను ఉత్తరం రాస్తాను. మీరందరూ వచ్చి ఓ 2 వారాలు మా ఇంట్లో ఉండాలి, సరేనా? మావయ్య, అసలు అమ్మకి ఈ నర్వస్ బ్రేక్ డౌన్ ఎందుకు వచ్చిందో చెప్పారా డాక్టర్ గారు? దీని గురించో విపరీతంగా భయం పెంచుకుందిరా. ఎవరో తన్ని వెంటాడుతున్నారని, సాతానిజీయరెవరో సమాధిలో ఇంచొచ్చి తన్ని చంపేస్తాడని ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతోంది. క్రమంగా తగ్గుతుందంటున్నారు డాక్టర్ గారు. ఐసి. మరి నేను బయలుదేరినా? అదేంటి బాబాయ్ గారు, భోంచేసి వెళ్ళండి. పదమావయ్య. రండి. ఎక్కడికి వెళ్తున్నారు? సోలాపూర్ సార్. లోపల ఏముంది? ప్యాసింజర్లు. పర్మిట్ ఉందా? ఉన్నది సార్. అయితే వెనక డోర్ తెరవండి. అలాగే సార్. ఏమిటిదంతా? ఈ పెట్లో ఏముంది? శవపేటిక నాయన. తెరిచి చూపించండి. ఇవాళ ఉదయాన్నే కన్ను మూసింది ఉత్తమురాలు. సోలాపూర్లో తన భర్త సమాధి పక్కనే ఖననం చేయమన్నది ఈమె చివరి కోరిక. కాదనలేక ఇలా వెళ్తున్నాం నాయన. ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్, పోలీస్ పర్మిషన్ ఇందులో ఉన్నా. సరే. వీళ్ళెవరు? ఈ చెల్లెల్ని శాశ్వతంగా పోగొట్టుకున్న దౌర్భాగ్యులు. ఓహో, ఐఎమ్ సారీ ఫాదర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇన్స్పెక్టర్, అసలు విషయం ఏమిటి? దారి పొడుగుతా చాలా చెకింగ్లు చేస్తున్నారు. ఇలా అయితే మేము గమనించేదేలా? క్రిమినల్స్ గ్యాంగ్ ఒకటి స్టేట్ బార్డర్ క్రాస్ చేసి పారిపోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేయకపోతే ఎలా ఫాదర్? యూ డోంట్ వర్రీ, ఇక మిమ్మల్ని ఎవరో ఆపరు. నెక్స్ట్ చెక్ పోస్ట్ వాళ్ళకి వైర్లెస్ మెసేజ్ పంపిస్తాను నేను. ఆ పరమేశ్వరుడు నిన్ను కరుణించుగాక. పదండి. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. జాము గడిచేలోగా గమ్యం చేరుకుంటాం. కరకింకర అనుగ్రహం మనకుంది.
హుయ్యాహో 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 కరకింకర ఉపాసకులారా, ఆ రసాతల నాయకుడు నిద్రకుపక్రమించి అప్పుడే నెల రోజులవుతోంది. అప్పటినుంచి మీరు ఈ ప్రాంతంలో సమావేశమై ఉండి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటున్నట్లు మాకు సమాచారం అందింది. బేష్ బేష్. కరకింకరాలయం తనంతట తాను మూసుకొని పోతున్నప్పుడు కరకింకర నిష్టలు సక్రమంగా పాటించని వాళ్ళు, ఆ కుంభీనసుని శక్తినే శంకించిన వాళ్ళు అక్కడికక్కడే నాశనమయ్యారు. మరికొందరు అర్భకులు శత్రువుల చేతికి చిక్కారు. వాళ్ళ గురించి మనకు చింత లేదు. కరకింకర అనుగ్రహం పొందిన మీరందరూ సర్వశ్రేష్ఠులు. ఇక ప్రపంచంలోని అష్టైశ్వర్యాలు మీకు దాసోహం పలుకుతాయి. ఐహిక భోగభాగ్యాలు మీ కనుసైగకై ఎదురు చూస్తుంటారు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ అఖండ మంత్రశక్తి తద్వారా మీకు సమకూరే సంపద, కీర్తి ప్రతిష్టలు మీ సొంతమని విర్రవేగకండి. అవన్నీ కరకింకర వరప్రసాదాలని మరవకండి. ఇహలోకంలోను పరలోకంలోను మహమ్మారి కరకింకరకి బానిసలుగా ఉంటామని మీ భౌతిక శరీరాల్ని, ఆత్మల్ని కరకింకర సేవలకి అంకితం చేస్తామని రక్తాక్షరాలతో ఒప్పందం చేసుకున్నామని గుర్తుంచుకోండి. మీరీ ప్రాంతం నుంచి నిష్క్రమించాక మీ స్వస్థలాలకు వెళ్ళి వ్యాపార రాజకీయ రంగాల్లో మీ స్థానాల్ని పటిష్టం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థని, చట్టాన్ని కైవసం చేసుకోవాలి. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కరకింకర ఉపాసకులెవరో మీ అంతటా మీరే గుర్తించాలి, వారితో సహకరించాలి. మరికొన్నేళ్లకి ప్రపంచంలోని కీలక రంగాలన్నిట్లోనూ ఆధిపత్యం కరకింకర భక్తులది అవుతుంది. అప్పుడు ప్రకటిస్తాడు కరకింకర ఒక మహావిప్లవాన్ని. కరకింకరల మహావిప్లవాన్ని ప్రకటించిన రోజు మృత్యుబేరీలు మ్రోగి నలుదిశలు దద్దరిల్లుతాయి. దానవత్వం, పైశాచికత్వం, కర్కసత్వం, కాఠిన్యం, దౌష్ట్యం పంచశిఖలై మారణ హోమం చేస్తాయి.
జాలి, కరుణ, భూతదయ, ప్రేమ సమిధలై బూడిదవుతాయి. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. అప్పుడు ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నీ తల వంచి కరకింకరకు సలాములు చేస్తాయి. ప్రజాస్వామ్యం చిన్న భిన్నమై యావత్ ప్రపంచం కరకింకర ఏకఛత్రాధిపత్యం నెలకొంటుంది. మహాభక్తులారా, సూర్యోదయం కాకముందే మీరు బయలుదేరవలసి ఉంది. కరకింకర ప్రచండ శక్తి మీకందరికీ అండగా ఉంటుంది. కార్యార్థులై వెళ్ళండి. అయితే సంకేతం అందిన తక్షణం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా రహస్య సమావేశాలకు హాజరు కండి. హుయ్యాహో హుయ్యాహో. యుగ యుగాల ఉపాసనలు ఫలించాయి. కరకింకరణ భక్తులు ప్రసన్నం చేసుకోగలిగారు. అసలు సిసలు ఉపాసకులు క్రొంగొత్త ఉత్సాహంతో అఘోర శక్తి సంపన్నులై నిష్క్రమించారు. కానీ 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 ఈ భిష్టి నాయక్కి, కరకింకర దివ్యాంశ సంభూతుడైన ఈ భిష్టి నాయక్కి ప్రపంచ మాంత్రికులందరినీ తలదన్ని మూర్తాభిషిక్తుడైన ఈ భిష్టి నాయక్కి రవ్వంత ఆనందం లేదు సరికదా. మనస్సంతా వెలితిగా ఉంది, అసంతృప్తిగా ఉంది, ఉక్రోషంగా ఉంది. ఎందుకో తెలుసా మెహిర్కుట్టి? తెలుసు మహానాయక. కరకింకర మహాయాగం పూర్తయ్యాక భక్తులందరి సమక్షంలో ఆలయ ప్రాంగణంలో శిఖామణ్ణి పట్టప్రాణి చేసుకోదలిచారు. మీ సరసన ఆమె లేకపోతే మాకు కూడా వెల్తిగానే గోచరిస్తోంది. ఇదంతా తుచ్చుడి వల్లనే జరిగింది. శిశువుగా ఉన్నప్పుడే వాడిని కాలరాయవలసింది భిష్టి నాయక. సూక్ష్మ మండలంలో సైతం సవాలు చేశాడంటే వాడు సామాన్యుడు కాడు. ఇలా వదిలేస్తే అడుగడుగునా అడ్డు తగులుతాడు. కరకింకర మహాయాగాన్ని ఆపలేకపోయాడు కాని కుంభీనసుడు తలపెట్టిన మహావిప్లవాన్ని సృష్టిలో ఏ శక్తి ఆపజాలం. అయినా మీరు ఆజ్ఞాపిస్తే వాడిని రూపుమాపుతాం, చిత్రవత చేస్తాం. అదంత సులభం కాదు. కరకింకర అనుగ్రహం పొందిన మాకు ఇప్పుడు ఏది అసాధ్యం కాదు మహానాయక. ఒక్క అవకాశం ఇవ్వండి, వాణ్ణి మటుమాయం చేస్తాం.